తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఇప్పటివరకు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుండటంతో కొత్త అధ్యక్షుడు ఎంపికపై ఇప్పటివరకు కసరత్తు చేస్తూ వచ్చింది అధిష్టానం. గత 3 రోజులుగా ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి నుండి మంత్రులు, కీలక నేతలు కొత్త అధ్యక్షుడిపై తమ అభిప్రాయాలు అధిష్టానానికి తెలియజేశారు. సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటూ అధిష్టానం అధ్యక్షుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ప్రధానంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎవరన్న అంశం తెరపైకి వచ్చినప్పటి నుండి బీసీ సామాజిక వర్గం నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధు యాష్కి గౌడ్, సురేష్ షట్కార్ పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నాయి. ఇక ఎస్టీ సామాజిక వర్గం నుండి సీతక్క, బలరాం నాయక్ పేర్లు ఉండగా ఎస్సీ సామాజిక వర్గం నుండి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్, రెడ్డి సామాజిక వర్గం నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పీసీసీగా ఉండడంతో మరోసారి రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం లేకపోవడంతో ఆయన ప్రయత్నం విరమించుకున్నారు. పార్టీలో ముందు నుండి ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలంతా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో జనాభాలో 50% ఉన్న మాకు సరైన న్యాయం జరగడం లేదంటూ చాలా మంది నేతలు చెప్పుకొచ్చారు. దీంతో అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతనే ఎంపిక చేయాలని నిర్ణయించింది. దీంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్కి తీవ్ర పోటీ నెలకొంది. అధ్యక్ష ఎంపికపై అధిష్టానం తీసుకున్న అభిప్రాయ సేకరణలో రాష్ట్ర నేతలంతా మహేష్ కుమార్ గౌడ్ పేరునే సూచించినట్లు తెలుస్తుంది. దీంతో అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. మరొక 10 రోజుల్లో అధిష్టానం తెలంగాణ కొత్త రథసారథిని నియమించబోతుంది. మొత్తానికి పీసీసీ అధ్యక్షులు ఎవరన్నా ఉత్కంఠకి తెరపడినట్లయింది. ఢిల్లీ కేంద్రంగా మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ అగ్రనేతలందరితో భేటీ అవడంతో దాదాపు ఆయన పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. మరి అధిష్టానం ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి మరి.